మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయను. హల్లెలూయా. అందుకు మానవుడు ప్రత్యక్షతలోకి రావాలంటే ఏం కావాలి? ధర్మశాస్త్రం కావాలి, అంటే దేవుని వాక్యము కావాలి. దేవుని ఒక బైబిల్లో ఉన్న వాక్యం అంతా కూడా మానవుడికి కావాలి. హల్లెలూయా. అర్థమైందండి? మానవుడు సహజంగా మంచి వ్యక్తే, దేవుడు సృష్టించిన మంచి వ్యక్తే, మంచి మనసాక్షి కలిగిన వాడే. అయినప్పటికీ తన పాపం చేసి తన నశించిపోతున్నప్పుడు ఈ సహజ ప్రత్యక్షులు అతన్ని విడిపించలేవు, అతని ఆ పాపం నుంచి విడిపించలేవు, అతని దేవుని నీతి వైపు నడిపించలేవు, దేవుడు మంచిగా అతను మార్చలేవు. కానీ ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షత వాక్యములో ఉందని దావీదు భక్తుడు మనకు తెలియపరుస్తున్నాడు.